వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. దానం నాగేందర్ పార్టీ మారుతాడా లేదా, అసలు స్పీకర్ దానం నాగేందర్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు, ఖైరతాబాద్ అన్న ఉప ఎన్నికలు వస్తాయా రావా అని చెప్పేసి నిన్నటి వరకు ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో స్పీకర్ గారు 5 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయమంటే లేదు, వాళ్ళు కాంగ్రెస్ లో లేరు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పేసి స్పీకర్ గారు చాలా క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇదే చెవెళ్ళ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు మనం చెవెళ్ళ వెళ్ళంగానే మొన్న ఒక ఇంటర్వ్యూ కోసం అని వెళ్ళినాము. చెవెళ్ళ మొత్తం చూసుకున్నట్టయితే బ్యానర్లలో కాంగ్రెస్ పార్టీ బ్యానర్లలోనే ఎమ్మెల్యే గారు కనిపించడం అనేది జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కనువతోటే ఇక్కడ చెవెళ్ళ ఎమ్మెల్యే గారు కనపడడం అనేది జరిగింది. మరి అదే రూట్ లో వికారాబాద్ వెళ్తుంటారు స్పీకర్ గారు, వారికి కనపడుతుందా లేదా అనేది సో ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే, మరి ఇక్కడ బీ ఫామ్ మీద పోటీ చేసిన దానం నాగేందర్ గారు కాబట్టి డెఫినెట్ గా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి అనుకున్నారు. ఎప్పుడైతే స్పీకర్ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారో అసలు ఉప ఎన్నికలు రాకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేసినా కూడా మళ్ళీ వాళ్ళు పై స్థాయిలో వెళ్తారు, కోర్టు కేసులు అవి ఇవి అని చెప్పేసి 4-5 సంవత్సరాలు అయిపోతే అప్పటికి ఎన్నికలు వస్తాయని చెప్పేసి అనుకున్నటువంటి మాట. ఈరోజు ఒక కార్యక్రమంలో దానం నాగేందర్ గారు రావడం అనేది జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మీడియా మిత్రులు మీరు ఏ పార్టీలో ఉన్నారు అన్నట్టు కూడా ఇండైరెక్ట్ గా ఒక మాట అడగడం అనేది జరిగింది. సో వారు మాత్రం దానం నాగేందర్ గారి నిజాయితీకి మాత్రం హ్యాట్సాప్ పెట్టాల్సిందే. వాళ్ళు కుల్లా చెప్పారు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, మరి నాతో పాటు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు, ఆ టాపిక్ గురించి నేను డిస్కషన్ చెయ్యను. సో నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, నేను ఏ పార్టీలో ఉన్నా గెలుపు నాదే. సో తను ఏమన్నాడు, సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేసినా కూడా డెఫినెట్ గా గెలుపు నాదే, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. సో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉన్నా, రాజీనామా చేయమంటే డెఫినెట్ గా రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. సో స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి స్పీకర్ గారి నిర్ణయం వరకు నేను వెయిట్ చేస్తా అని చెప్పేసి దానం నాగేందర్ గారు వారి యొక్క నిజాయితీని చాటుకున్నారు. దానం నాగేందర్ గారు లాగా మిగతా 9 మంది ఎమ్మెల్యేలు చెప్పినా నిజంగా చెప్తున్నా నెక్స్ట్ ఎన్నికల్లో అయితే గెలిచే అవకాశం ఉంటుండే. ఒకవేళ ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఓడిపోయినా గెలిచినా పక్కన పెడితే అరే వీళ్ళు నిజాయితీగా ఆ పార్టీలో ఉన్నామని చెప్పేసి ఒప్పుకున్నారు కాబట్టి జనాలు చూస్తుండే. మీరు ఈ విధంగా మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పేసి చెప్తే జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు కదా, మీ బ్యానర్లు చూస్తుంటారు, మీ పార్టీ కార్యక్రమాలు చూస్తుంటారు, మీరు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంటారు కదా. రీసెంట్ గా మనం సర్పంచ్ ఎలక్షన్స్ లలో చూసినాం, ఒకప్పుడు ఒక ఫ్యామిలీలో ఎవరైనా మాటిస్తే 5 మంది అంటే 5 మంది ఎవరైతే వారికి మాటిస్తారో వారికి వేసేటోళ్ళు. ఇప్పుడు కాదు, ఒకరి థింకింగ్ ఒకలాగుంటే ఇంకొకరి థింకింగ్ ఒకలాగా ఉంది. సో ఇప్పుడైతే జనాలతోటి చాలా జాగ్రత్తగా ఉండడం బెటర్. పైసలు ఇచ్చినంత మాత్రాన గెలిచేస్తామని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అనుకుంటున్నటువంటి తీరు. సో ఆ సబ్జెక్ట్ గురించి కూడా మనం తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఏంటంటే ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తాయా లేదా అన్నది మెయిన్ ఇష్యూ. సో డెఫినెట్ గా ఖైరతాబాద్ ఉప ఎన్నికలు అయితే వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దానికి దానం నాగేందర్ గారు హింట్ ఇవ్వడం తోటి సో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పేసి వారే ఒప్పుకున్నారు. ఒక స్టేట్మెంట్ చాలు. అండ్ స్పీకర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నా కూడా నేను దానికి కట్టుబడి ఉంటా అని చెప్పేసి అన్నారు. అధిష్టానంది పూర్తి స్థాయిలో నిర్ణయం. అండ్ నేను దానికన్నా ముందు చేసే పని ఏంటంటే 300 జిహెచ్ఎంసీ స్థానాలు అంటే 150 నుంచి 300 డివిజన్లు చేయడం అనేది జరిగింది. సో ఈ 300 డివిజన్లలో నా మార్క్ అనేది నేను చూపించుకుంటా. డెఫినెట్ గా ఈ 300 డివిజన్లు మొత్తం పర్యటిస్తా, కాంగ్రెస్ అభ్యర్థులని గెలిపించుకుంటా అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. సో మరి దానం నాగేందర్ గారు ఇచ్చినటువంటి హింట్ తోటి డెఫినెట్ గా ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు రావడం పక్కా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి స్పీకర్ గారు అంత క్లారిటీగా చెప్పారు కాబట్టి దానం నాగేందర్ గారిని కూడా పార్టీ ఫిరాయింపులో లేడు, ఇంకా ఆయన పార్టీ మారలేడా అని చెప్పేసి అంటారా, లేకపోతే వారిపైన చర్యలు తీసుకుంటారా, చర్యలు తీసుకునే ముందే దానం నాగేందర్ గారు రాజీనామా చేస్తారా అన్నది చూడాల్సిన విషయం. ఇంకో వాదన ఏమనిపిస్తుందంటే దానం నాగేందర్ గారికి బీసీ కోటలో ఎమ్మెల్సీ ఇచ్చేసి మంత్రి పదవి ఇచ్చేసిన తర్వాత వేరే వాళ్ళని ఖైరతాబాద్ లో ఉప ఎన్నికల్లో దించే అవకాశాలు ఉన్నాయి. ఆ బాధ్యత కూడా మొత్తం దానం నాగేందర్ పైననే పెడతారు అని చెప్పేసి కూడా అదొక ముఖ్య వాదన అయితే వినిపిస్తుంది. సో మొత్తానికి ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంది, దానం నాగేందర్ గారు రాజీనామా చేస్తారా లేదా, ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తాయా లేదా అన్నది మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి డెఫినెట్ గా త్వరలో ఖైరతాబాద్ ఉప ఎన్నికలు రావడం మాత్రం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అండ్ దానం నాగేందర్ గారి మాటలు మీరు ఏ విధంగా చూస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.